నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 4వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్రమాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 8:38 వరకు, తదుపరి ద్వాదశి తిథి. పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 10:07 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. ఆయింత్ర యోగం ఉదయం 11:04 వరకు, తదుపరి వైధృతి యోగం. భవకరణం ఉదయం 10:03 వరకు, బాలవకరణం రాత్రి 8:38 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 5:58 నుండి 7:25 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:47 నుండి సాయంత్రం 4:15 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:37, చంద్రోదయం రాత్రి 3:29, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:58. అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:49 నుండి 7:31 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:37 వరకు. గుళిక కాలం ఉదయం 5:49 నుండి 7:25 వరకు. యమగండం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. ఈరోజు వరూధిని ఏకాదశి. అమాంత పంచాంగముల ప్రకారం చైత్ర బహుళపక్ష ఏకాదశి తిథి రోజును వరూధిని ఏకాదశి అని పిలుస్తారు. భవిష్య పురాణం ప్రకారం ఈ వ్రతం ఆచరించిన వారికి జన్మ రాహిత్యం లభిస్తుంది అని, కీళ్లు నరాల సమస్యలతో నడవలేని వారు తిరిగి నడవగలుగుతారు అని, స్త్రీలకు సౌభాగ్య వృద్ధి కలుగుతుంది అని పురాణ వచనం. ఈ రోజు చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయని, పితృదేవతలు సంతుష్టులు అయ్యి వంశ వృద్ధి జరుగుతుంది అని భక్తుల నమ్మకం. భక్తులు ఉపవాసం ఉండి వామన అవతార విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:22 వరకు ఉంటుంది. ఈ రోజు ప్రముఖ తత్వవేత్త, హిందూ మతంలో పుష్టి తత్వాన్ని నిర్వచించిన మహాప్రభు శ్రీ వల్లభాచార్యుల వారి 545వ జయంతి. నెరయ నరవి భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశం ఈ రోజు ఉదయం 9:45 జరుగుతుంది. అప్పటి నుండి కర్తరి అగ్ని నక్షత్రం ప్రారంభమవుతుంది. శనివారం ద్వాదశి తిథి పూర్వభద్ర నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం ఈ రోజు రాత్రి 8:38 నుండి రాత్రి 10:07 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.